చామగడ్డ ఫ్రై తయారీ విధానం. ముందుగా చామగడ్డని శుభ్రంగా కడుక్కొని వాటిని వాటర్లో ఉడకబెట్టాలి. దానిలో 1 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఆ చామగడ్డల్ని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. కొద్దిసేపు తర్వాత చామగడ్డలు ఉడికాయో లేదో ఒక చాకు తీసుకుని చెక్ చేసుకోవాలి. చూశారు కదా, చాకు దిగుతుందంటే ఉడికాయని అర్థం. తర్వాత వాటిని పీల్ తీసి ముక్కల కింద కట్ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ప్లేట్లో చూపిస్తున్న పోపు దినుసులు 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2-3 ఎండుమిర్చి, వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు వేసుకుని వాటిని వేయించుకోవాలి. కడాయిలో వేసిన పోపు దినుసులన్నిటిని కలుపుకొని అవి వేగేంత వరకు కలుపుకోవాలి. అవి వేగిన తర్వాత చామదుంప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. చామదుంప ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకోవాలి. అందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీ రుచికి తగ్గట్టు ఉప్పు కారాన్ని యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. కొద్దిసేపు వేగనించిన తర్వాత లాస్ట్కి కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చామగడ్డ ఫ్రై ఇస్ రెడీ.